Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior we have recently completed. Let's visit the flat. Friends, మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఈ ఎంట్రన్స్లో మనము మెయిన్ డోర్కి ఇలా స్టోన్ టైల్స్ డిజైన్ ఇచ్చాము యూ షేప్లో. అండ్ మనం మెష్ డోర్ ఇచ్చాము. ఇది ఫోల్డబుల్ మెష్ డోర్. ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ ఇచ్చామండి. ఇక్కడ సీటింగ్ షూ ర్యాక్, దీనికి గ్రానైట్ వేసామన్నమాట. సో ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్లో నుంచి మనం ఎంటర్ అవ్వగానే హాల్ ఉంది. హాల్లో ఫాల్ సీలింగ్ ఈ డిజైన్ ఇచ్చాము. ఇది కూడా పెయింటింగే అండి. ఇది పెయింటింగ్లో టెక్స్చర్ పెయింటింగ్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి సపరేట్ పెయింటింగ్ ఉంది. ఇంకా పెయింటింగ్ పెండింగ్ ఉంది. ఇందులో వైట్ కలర్ వస్తుంది దీంట్లో డిజైన్. అండ్ ఇటు వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఉంది. ఈ టీవీ యూనిట్లో మార్బుల్ ఫినిష్ లుక్ వచ్చే లామినేషన్ చేసాము. దానికి కాంట్రాస్ట్గా వుడ్ కలర్ ఇచ్చాము. కింద బాక్సెస్ ఇచ్చాము, డ్రాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ కలర్ స్ట్రిప్స్ ఇచ్చామండి. ఈ గోల్డ్ కలర్ స్ట్రిప్స్ వల్ల ఈ టీవీ యూనిట్కి బాగా అందం వచ్చింది. ఇవి బాగా షైన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఓపెన్ బాక్సెస్ టైప్ ఇచ్చి ఇన్సైడ్ నుంచి లైటింగ్ ఇచ్చాము, చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి. అండ్ టీవీ యూనిట్ తర్వాత మనం హాల్లో నుంచి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనకి ఆర్చ్ ఉందండి. పైనుంచి లైటింగ్ ఇచ్చాము. అండ్ లోపలికి వస్తే మనకి డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దది. ఇక్కడ ఈ ఫాల్ సీలింగ్ చూసినట్టయితే ఇక్కడ వుడ్ టెక్స్చర్ ఇచ్చాము మనం. వుడ్ టెక్స్చర్ అంటే వుడ్ పెట్టినట్టే ఉంటుంది కానీ అది పెయింటింగ్ అండి. మీరు ఈ కార్నర్లో చూసినట్టయితే ఇక్కడ కూడా మనం వుడ్ వేసినట్టే ఉంటుంది కానీ ఇది కూడా పెయింటింగ్ అండి, టెక్స్చర్ పెయింటింగ్ ఇది. ఇందులోనే మనకి డైనింగ్ హాల్లో క్రాకరీ యూనిట్ ఇలా వచ్చాం. సో సేమ్ కలర్ కాంబినేషన్, మనం ఫాల్ సీలింగ్ ప్లస్ ఈ క్రాకరీ అనేది సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకురావడం జరిగింది. ఇవి డోర్స్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇందులో మనము బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్స్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఇచ్చాము. క్రాకరీ అయిపోయాక పక్కనే ఉన్న వ్యానిటీ ఏరియాని చూద్దాం మనం. ఈ వ్యానిటీ ఏరియాలో ఇలా కింద మనకి స్టోరేజ్ ఇచ్చాము, పైన వాష్ బేసిన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆ లైటింగ్ ఇచ్చి ఇక్కడ గ్లాస్ పార్టీషన్ ఇచ్చాము. వ్యానిటీ ఏరియా తర్వాత మనము ఇలా చూసుకుంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉందండి. ఓపెన్ కిచెన్లోకి వెళ్తుండగానే మనకి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది. ఇది డబల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ యూనిట్. ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్ గురించి. సేమ్ అదే రిపీట్ అయింది. ఇక్కడ టైల్స్ ఇచ్చాము. ఇక్కడ పైన కింద గ్రానైట్ ఇచ్చి కింద డోర్స్ ఇచ్చాము స్టోరేజ్ కోసం. డోర్స్ ఒకసారి చూద్దాం మనం. సో లోపల స్టోరేజ్ ఉందన్నమాట మనకి. ఇది సాఫ్ట్ క్లోజర్సే ఇచ్చామండి. ఈ ఇల్లంతా సాఫ్ట్ క్లోజర్సే ఇచ్చాము. అండ్ ఓపెన్ కిచెన్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ కిచెన్ ఆర్చ్ ఇచ్చామండి పెద్దగా. అండ్ లైటింగ్స్ ఇచ్చాము పైనుంచి. దాని తర్వాత ఎంటర్ అయితే మనకి స్ట్రైట్గా చూస్తే కౌంటర్ కనిపిస్తుంది. ఈ కౌంటర్లో కిందంతా స్టోరేజ్ స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ ఇచ్చాము. దీని తర్వాత కౌంటర్ చూసుకున్నాక పక్కనే చూస్తే మీకు ఫోల్డింగ్ టేబుల్ ఉందండి. ఈ టేబుల్ మీద మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఓవెన్ కానీ మిక్సీ కానీ ఏదైనా. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. ఈ డిజైన్ గ్లాస్ ఇచ్చాము అన్నమాట. లోపల గ్లాస్ షెల్ఫ్లు వేసాము.
ఇక్కడ చూసుకుంటే మనం హెడ్ హైట్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ గ్లాస్ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ చిమ్నీ ఉంది, కింద వచ్చేసి బిల్ట్ ఇన్ హాబ్ ఉందండి. ఇన్సైడ్ మనకి గ్యాస్ సిలిండర్ కోసం పైప్ వచ్చేస్తుంది. బయట సైడ్ నుంచి మనము సిలిండర్, దీని తర్వాత ఇక్కడ మనం లిఫ్ట్ టాప్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ కూడా మనం హెడ్ హైట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాల్ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. టాల్ యూనిట్ అంటారు కదా, ఇదనమాట. సో పైన అంతా లాఫ్ట్ ఇచ్చి లాఫ్ట్లో నుంచి లైటింగ్ ఇచ్చామన్నమాట కిందకి. అండ్ ఇక్కడ చూసుకుంటే లేడీస్కి బాగా యూస్ఫుల్ ఐటెం పెట్టామండి. అదేంటో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం ఇలా బియ్యం బస్తా దీని మీద పెట్టుకొని బయటికి లాక్కోవచ్చు. నెక్స్ట్ కిచెన్ తర్వాత మనం డైరెక్ట్గా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ వార్డ్రోబ్ ఇచ్చాము. బీజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ గ్లాసీ లుక్తో ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ ఇచ్చాము. ఎంత స్పీడ్గా వేసినా మనం బ్రేక్ పడ్డట్టు వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం టీ పట్టీ ఇచ్చాము, సిల్వర్ కలర్ టీ పట్టీ ఇచ్చాము జస్ట్ బ్యూటిఫికేషన్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే లాఫ్ట్ ఇచ్చాము, లాఫ్ట్లో నుంచి లైటింగ్ ఇచ్చాము. ఈ ఫాల్ సీలింగ్ చూసుకుంటే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. అటువైపు నుంచి హెడ్ పెట్టుకుంటారండి. సో అటువైపు నుంచి ఫాల్ సీలింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ చూసుకున్నాక ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో లోపల స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము అన్నమాట. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇలా చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండి. సో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పైన లాఫ్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్యానెల్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఏదైనా ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి ప్యానెల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము, కింద స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదంతా మనం సైడ్ స్టోరేజ్ ఇచ్చాము గ్లాస్తో. నెక్స్ట్ మనము గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఈ డిజైన్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ చూస్తే గ్లాసీ లుక్లో ఇచ్చాము, మార్బుల్ టైప్ ఫినిష్లో. ఇది కూడా స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లోనే మనం పూజా మందిరం ఇవ్వడం జరిగింది. పూజా మందిరం డిజైన్ ఇలా ఇచ్చాము. సో ముందు వచ్చేసి గ్లాస్ డిజైన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా సిఎన్సి కటింగ్ డిజైన్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ ఇలా షిమ్మర్ అయ్యేటట్టు చేసాము. కింద ఒక డ్రా ఇచ్చాము. ఇక్కడ ఒక సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెంకటకృష్ణ సైనింగ్ ఆఫ్.